రాత్రి వీళ్ళిద్దరిని పక్క వేసుకొని మధ్యలో వండుకున్నది. వాడు ఫుల్ తాగొచ్చి లోపల బెడ్రూమ్లో వాడు వండుకున్నాడు. తెల్లారి 5:30కు లేచి పిల్లలు చూసి అమ్మాయిలు ఏం చూస్తే ఈటట్స్ అంతా తిరుగుతురట. ఏడకన్నా పడతలేడు. చాలా ప్రేమ సార్. సరే, ఇది పోతే మీరు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏమని తీసుకున్నారు? వాళ్ళు రాసుకున్నారు. తర్వాత మీరు ఏం చేశారు? కనబడలేదని ఏమన్నా వేసుకున్నారు? అది వారం 10 రోజులకి వేసి 10 రోజుల తర్వాత ఇప్పుడు పేపర్ ఇచ్చాను, చూపించాను కదా. ఆయనకు అన్ని అలవాట్లు ఉండి అమ్మాయికి బాగుంటది కదా, అమ్మాయి మీద అనుమానం పడటం. ఇప్పుడు ఆయన ఒక అమ్మాయిని పెట్టుకొని ఉన్నాడు. 6 నెలల తర్వాత ఎక్కడికో కాల్ వచ్చింది ఫోన్తో. ఎవరికి? మా భార్య ఫోన్కి వచ్చింది. ఆ 2 నెంబర్లతో వచ్చినాయి. ఏం చెప్పినాడు? ఇప్పుడు ఈ పిల్లల్ని అడుగుతా, మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు వీళ్ళు? ఏం చెప్తారు? మా డాడీ వాళ్ళు అలాగే అంటారు, అమ్మ నువ్వు ఎక్కడా అని అడుగుతుంటారు. వీళ్ళు నోట్లో అప్పటి నుంచి ఎదే అంటాం సార్. మా డాడీ మీద అనుమానం. మా డాడీ ఏమో నీకు ఎలా అనుమానం ఉంది నాన్న మీ డాడీ పైన? నాకు కొన్ని పాయింట్స్ చెప్పు. అంటే ఏ రకం అయింది? ఒకసారి మా డాడీ లొల్లి చేస్తుంది, సంపూర్ణంగా కత్తి కూడా తీసింది. పిల్లోని కూడా కొట్టేవాడా? చిన్న పిల్లోడని కూడా చూడ. మస్తు కొట్టేది. నాకు ఇష్టం నాకు అంత ఇష్టం చిన్న చిన్న కూడా చేస్తున్నాను. మా కొడుకు కూడా అక్క అంటే చాలా ప్రేమ సార్. వాడు కూడా పిచ్చోడు అవుతుంది. వాడు కూడా ఒకసారి తిండి తినక మెంటల్గా అవుతున్నాడు మా కొడుకు కూడా. అక్క కానం అక్క అంటే. సార్ ఉన్నమాట చెప్తున్నా సార్, 2 సార్లు చచ్చి బతికిన సార్ నేను. నీకేమైంది? కూతురు అయిన బాధతో ఒకసారి పెట్రోల్ పోసుకుని అంటు పెట్టుకున్నాను. పిచ్చి పట్టిందా మీకు? వాళ్ళు ఒకసారి ఉరి పెట్టుకున్నా సార్. ఒకసారి ఉరి పెట్టుకున్నా సార్. అయితే ఈ అబ్బాయికి తెమ్మంటే పాత అడుగుతుంది తెమ్మంటుందంటే నేను పైకి పోయి చూసి తిరిగి తీసుకొచ్చి. కాదు, పిల్లల ముందు మీరు ఏంటి అసలు? అది పిచ్చి సార్. ప్రేమ ప్రేమ పిచ్చిలా లేదు, మీరు తయారవుతున్నారు పిచ్చోళ్ళలాగా. అంటే ఇక కూతురు అయిన ఎమోషన్ ఏం పని చేస్తుంది. మీరు పోయి వీళ్ళందరినీ ఏం చేద్దామని? ఇప్పుడు మళ్ళీ మీ ఆవిడని కూడా రోడ్డు మీద పడేద్దామనా? నిన్న సాయంత్రం 7 గంటలకి మన స్టూడియోకి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. వాళ్ళు దేనికంటే యాక్చువల్గా మన దానికి భక్తి అన్నీ ఉన్నాయి కాబట్టి భక్తి దానికి అని చెప్పేసి ఏదో చిన్న సమస్య ఉంది మాకు, ఎలా తీరుస్తారు అని చెప్పేసి ఒక చిన్న ఫోన్ అయితే వచ్చింది. కానీ ఆ సమస్య విన్న తర్వాత అక్కడే ఉన్నాను నేను. యాక్చువల్లీ ఏంటిది ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని వీళ్ళ సమస్య విన్న తర్వాత ఎందుకో స్టూడియోకి పిలవాలనిపించింది. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి వీళ్ళ కథలోనే తెలుసుకుందాం. ఒక అమ్మాయి అదృశ్యం అయ్యి 3 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు అసలు ఒక ఇన్ఫర్మేషన్ లేదు. మరి దీని గురించి అసలు వాళ్ళ మాటల్లోనే విందాం. ఏదేమైనప్పటికీ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో కంప్లీట్గా అసలు ఏం జరిగింది అని చెప్పేసి తెలుసుకుందాం. మనతో పాటు బాధితులు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ సార్. సత్యనారాయణ. ఇంటి పేరు? కొంతం సత్యనారాయణ. కొంతం సత్యనారాయణ. మీరమ్మా? కొంతం రాణి. పిల్లలు? చరణ్ కృష్ణ. నువ్వు? రక్షిత్. సో మీ ఇంటి పేరు? వాకా. మరి వీళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు మీరు? మీ తాతయ్య వాళ్ళు. సో మీ మమ్మీ డాడీ?
మమ్మీ లేదు కదా. అంటే ఏమైంది చెప్పండి, పర్లేదు మీరు చెప్పండి, మీరు చెప్పండి. స్వామి అయితే వీళ్ళు పెళ్లి 2013లో పెళ్లి చేశాను స్వామి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి. ముందు అమ్మాయికి ఎంత వయసు ఉండొచ్చు ఇప్పుడు? అమ్మాయికి ఇప్పుడు 30 ఉంటుంది సార్. 30 వయసు ఉంటుంది. ఏం పేరు అమ్మాయి పేరు? ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి. ఓకే. సో మీ తర్వాత అబ్బాయి పేరు సాయి కుమార్. ప్రెసెంట్ ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇప్పుడు చిన్న ఏదో ఆ కంపెనీలో డ్యూటీ చేస్తున్నాడు. ఓకే ఓకే, ప్రైవేట్ జాబ్. సో ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేశారా? చేశారు, పెళ్లి చేశారు. వీళ్ళు అమ్మాయి పిల్లలు. సో ఏమైపోయింది మీ అమ్మాయికి? పెళ్లి 2008లో పెళ్లి చేశాను సార్. అప్పటిదాకా ఇద్దరు పిల్లలు పుట్టేదాకా మంచిగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నది. కానీ అత్త మామ మాత్రం సహింపపోయేది, ప్రతి దానికి గొడవలు పెట్టుకునేది. అత్తింటి పోరు ఉంది. ఈ అబ్బాయి పుడితే కూడా సంవత్సరం దాకా కూడా ఈ అబ్బాయి ముఖం కూడా చూడలేదు. అబ్బాయి ఎట్లా ఉందో కూడా వాళ్ళ నానమ్మ చూడలే అసలు. ఆ తాత నానమ్మని కూడా తెలియదు వీళ్ళకి. అట్లా నేనే చూసుకున్నాను అప్పటి నుంచి. ఓకే. సో తర్వాత ఏం జరిగింది? అయితే అల్లుడు ఏం చేసేవాడు మీ అల్లుడు? అసలు హెచ్పి గ్యాస్ లో కాంట్రాక్టర్ లా డ్యూటీ చేస్తాడు. కాంట్రాక్టర్, గ్యాస్ తయారయ్యే కంపెనీలో లోడింగ్ అన్లోడింగ్ కాంట్రాక్టర్ చేతి కింద చేస్తాడు. డైలీ వేజెస్ చేసి, అంటే ఒక కూలి పని లాగానే ఇంచుమించు కాంట్రాక్టర్. అంటే జీతం లాగానే వస్తుంది. ఎంత ఇస్తారు ఆయనకు? నెలకు ఒక 50,000 దాకా దొరుకుతాయి. కాంట్రాక్టర్ జాబ్ కి హెచ్పి గ్యాస్ లో 50,000 అలా డాడీ. ఓకే ఓకే ఓకే, అయితే మంచి జాబ్, పర్మనెంట్ జాబ్. మంచి జాబ్. నెలకు 50,000 దాకా వస్తాయి. ఓటీలు గిటీలు కలుపుకొని ఇంకెక్కువనే వస్తాయి. ఇక తాగుడు బానిస అయ్యిండు. పిల్లలు పెట్టినాక మంచిగా వీళ్ళు ఈయనకు ఇప్పుడు 12, ఈయనకు 11 మంచిగా ఉన్నారు. తర్వాత ఏమిట్లకి ఏమొచ్చిందో ఇక గొడవలు తాటొచ్చు, పుల్లు తాగొచ్చుడు, అవమానించుడు. మా బిడ్డ మా ఇల్లు తప్ప వాళ్ళ ఇల్లు తప్ప 3 ఇల్లు తెలియదు ఆమెకి. అసొంటిది అసలు ఎట్లా పోయిందో నాకు అది. రాత్రి అమావాస రోజు రాత్రి ఫిబ్రవరి 12వ తారీఖు బేస్తవారం నైట్ మాయమైంది. మీ ఇంట్లో నుంచో వాళ్ళ ఇంట్లో నుంచి? కరెక్ట్ అదే టైం కి అలా వెళ్ళిందని మీకు ఎలా తెలిసింది? వీళ్ళు చెప్తున్నారు పిల్లలు. చెప్పండి ఎట్లా పోయింది. అంటే ఆ రోజు పొద్దున 12 గంటల నుంచి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాం 1 o'clockకి. మా డాడీ వచ్చాడు, ఇంటికి వచ్చాడు, డ్యూటీ అయిపోయింది. వచ్చి ఎందుకు వచ్చినా అని లొల్లి పెట్టుకున్నాడు. అట్లా రాత్రి ఒక 1 o'clock అవుతుంది. ఎందుకు వచ్చినావు అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? అంటే ఒక వారం రోజులు అక్కడ లొల్లి అయిందని మీ ఇంటికి వచ్చింది. మీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఓకే ఓకే. అట్లా మా ఇంటికి వచ్చి 1 o'clock దాకా లొల్లి అయ్యింది. అట్లా చుట్టుపక్కల బాగా కొట్టిండంట. మా ఇంటి అర్ధరాత్రి 1 గంట వరకు లొల్లి అయింది. మా ఇంటి పక్కనే మా తాత వాళ్ళ ఇల్లు, అటాచ్డ్ ఇంటి పక్కన తాత వాళ్ళ ఇల్లు. ఓకే. అయితే మీ అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఏదైతుందో వీళ్ళు కొంచెం పక్కన పక్క అనుకోనే ఉంది సార్. ఒక ఇంట్లో ఉండట్లా. ఓకే. సో ఒక కుంపటి కాదు, అత్త వేరే వంట, వీళ్ళు వేరే వంట, సపరేట్. పర్లేదు, ఇక వాళ్ళదే సపరేట్ ఉంటున్నారు. అయితే రాత్రి తాగొస్తుందంట. వాళ్ళ ఆడబిడ్డ, అల్లుడు, మామ ఉన్నారు. అత్త లేదు, అత్త బయటికి వెళ్ళింది. అయితే తాగొస్తుండంట. కొడుతుండ్రు, లంజ ఎందుకు వచ్చిన పో, నువ్వు నాకు వద్దు పో అని కొట్టుడు, పిల్లల్ని కొట్టుడు. అత్త 1 గంట దేనికి? ఆయన ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకు వద్దు? చాలా అనుమానం సార్. మీ అమ్మాయి ఎక్కడ జాబ్ చేసేదా? పోనీ ఎవరింటికన్నా వెళ్ళేదా? లేదు సార్. మీ ఇంటికి వచ్చాను మేము అవత్త వాటిని వీళ్ళని అడిగాను సార్. వస్తే తనే తీసుకొచ్చేటోడు, లేదంటే మా ఆయన తీసుకొచ్చేటోడు, వాళ్ళ తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చి. పైగా పక్కనే అత్త ఆడబిడ్డ అందరూ ఉన్నారు. చుట్టూ అన్ని ఇళ్ళే సార్. చుట్టూ అన్ని ఇళ్ళే. పోనీ ఊరి చివరి ఇల్లు కూడా కాదు. ఓకే. అది కొడుతుంటే బిడ్డ సపోర్ట్ చేయాలంట, అల్లుడు సపోర్ట్ చేయాలంట. ఇక రాత్రి వీళ్ళిద్దరిని పక్క వేసుకొని మధ్యలో వండుకున్నది. వాడు ఫుల్ తాగొచ్చి లోపల బెడ్రూమ్ లో వాడు వండుకున్నాడు. తెల్లారి 5:30కు లేచి పిల్లలు చూసి అమ్మాయిలు ఏం చూస్తే ఈట అంతా తిరుగుతురట. ఏడకన్నా పడతలేడు.
డాడీ డాడీ మమ్మీలో అంటే ఏడిపోతుంది ఏడుగు వాళ్ళ మీ తాత మీ డాడీ దగ్గరికి పోవచ్చా అని వీళ్ళు చెప్తారట. చెప్పు మీ తాత ఏమన్నాడు? ఆ రోజు లొల్లి అయ్యేటప్పుడు మా తాత పిలుచుకొచ్చినాం. పిలుచుకొస్తుంటే మీ లొల్లి మీకెందుకు నాకు అనవసరమా అన్నాడు. అంటే ఇక మేము వచ్చేసాం. ఈ అబ్బాయి తాత మా డాడీ మమ్మీని కొడుతుండు, మమ్మల్ని కూడా కొడుతుండు. తాత నువ్వు వచ్చి చెప్తే డాడీ వింటాడు కదా, నీ మాట డాడీ వింటాడు, చెప్పు తాత అని అన్నాడు. అంటే ఈ అబ్బాయి అంటే అరే మీరు ఏమన్నా చేసుకోనరా అని పంపించేసిండట. మళ్ళా వీళ్ళ అత్త మా అమ్మాయి వాళ్ళ ఆడిబిడ్డ భర్త ఇంట్లోనే ఉన్నారు, ఆ మామ ఇంట్లోనే ఉన్నాడు. ఇక నైట్ అంతా గొడవ అయిందంట. 1:30 దాకా ఇక పిల్లలు మెలకతోటి ఉన్నారు, ఎవరు పట్టించుకోలేరు అంట. పడుకున్నారు, తెల్లరి వరకే లేదు. లేకుంటే ఈ పిల్లలు అంతా తేలాడుతుంటారు, ఎందుకు తేలాడుతున్నారా మీరు అని ఈ పిల్లలకు ఫోన్ కూడా ఇస్తలేడు తాను. ఫోన్ కూడా ఇవ్వకుంటే పైన రెంట్కుంటారు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫోన్ చేసి ఎందుకని ఇట్లా అనేసరికి మళ్ళా నా ఫోన్లోకి వెళ్ళి నేను వీళ్ళ డాడీ ఫోన్ చేస్తే కలిసింది కానీ ఎత్తలేదు. ఎత్తకుండా మేము ఇంకా ఉండొచ్చు అక్కడ ఏడికి పోతుంది, నిన్న పోయిన అమ్మాయి ఇప్పుడు రాత్రి ఏమవుతుందని మేము ఒక 9 గంటల దాకా పోలేదు వాళ్ళ ఇంటికి. అప్పుడు 9 గంటలకు పోయినాక ఫోన్ సిమ్ తీసేసిండు. అందులో 2 సిమ్ములు ఉంటాయి, 2 సిమ్ములు కొంచెం ముందుకు కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీల ముందు ఫోన్ ఒక దగ్గర పడేసిండు, సిమ్ములు ఒక దగ్గర పడేసిండు. ఇంతకెవరి ఫోన్ అది? వీళ్ళ డాడీ ఆయన ఫోన్ పడేసి పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పిందంటే ఫోన్ తీసుకొని పోయింది. ఓకే ఓకే. మరి ఫోన్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఎంతసేపు పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు? టవర్ తెలిసిపోతుంది కదా అని ఇంకా మేము పోయి అడిగితే నాకేం తెలుసు, ఏమైందో నాకేం తెలుసు, నేను పండుకున్నా అయిపోయింది, నాకేం తెలుసు అని ఆయనే అంటుండే. ఇంకా నాకేం తెలుసు అని ఇంకా మేము అటు ఇటు అంతా దేవులాడుతుంటే ఇంకా ఆయనే రివర్స్ వచ్చి నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అంటే మా అమ్మాయి లేక మేం బాధపడుతుంటే అమ్మాయి ఏమైందంటే చెప్తలేడు. ఇక మేమే వెళ్ళి పెట్టినాం పోలీస్ స్టేషన్ లో కేసు. ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు? కూడా పోలీస్ స్టేషన్ లో. సో మీరు ఉండేది ఎక్కడ ప్రెసెంట్? కేబుల్ చివరస్తా అంటే ఎన్ఎఫ్సి కంపెనీ ఉంది. అవును, హిందుస్థాన్ కేబుల్ బంద్ అయింది. అవును, నెహ్రూ నగర్ అంటారు దాన్ని, కుషాయిగూడ దగ్గర, చెల్లపల్లి రోడ్ పెద్ద హనుమాన్ ట్యాక్స్ ఉన్నాయి. అవునవును, అక్కడ వాళ్ళు కొంచెం ముందుకు అంటే అక్కడే మీ ఇల్లు కూడా అక్కడే. వీళ్ళు చెర్లపల్లిలో ఉంటారు సార్ వీళ్ళది. అదే కొంచెం ముందుకి అక్కడెక్కడే కదా. ఎంత చెర్లపల్లి ఎంత దూరం ఉంది అంటే 2 kilometers. అదే మా జస్ట్ అమీర్పేట యూసుఫ్ కూడా. వీళ్ళ కోసమే దగ్గర అక్కడ ఉంటున్నాం మేము, పిల్లలు కొంచెం దగ్గర ఉంటారు అన్నట్టు. మీరేంటి ఓన్ హౌసా మీది? మొన్న రేకుల రూమ్ సార్, ఏదో సొంత ఇల్లే మందే, మన సొంత ఇల్లు. ఇంకా ఎవరినాడు అద్దె కట్ట పనుల వీళ్ళది ఇల్లు కూడా సొంతమే, అద్దె ప్రాబ్లం కూడా లేదు. వాళ్ళ అమ్మ ఏది చెప్తే అదే వింటాడు తాను. ఓకే, భారీ ఖర్చులు ఉన్నాయి, అద్దెలు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, అవి కూడా ఏం లేవు, హెడ్ ఎక్స్ ఏం లేవు. బాగాలేకుండా ఇల్లు కూడా పైసలు బోన్స్ అయినా చూడు సార్. అప్పుడు నా బంగారం అంతా కుదబెట్టి కూడా ఇల్లు కట్టించడం సార్ వీళ్ళకు. ఓకే, వాళ్ళకు కూడా మీరే సహాయం చేశారు రూమ్ వేయడానికి, ఎక్స్ట్రా రూమ్. వాళ్ళకు రేకులు ఇంట్లో ఉంటుంటే పందికొక్కులు ఎలుకలు వస్తుంటే పిల్లలు భయపడుతున్నారు మమ్మీ అంటే నా బంగారం కింద కుదబెట్టేసి. అప్పుడే మోడీ పైసలు రద్దు చేసాడు, అప్పుడే ఇల్లు మొదలు పెట్టుకోరు. ఆ బాధ ఈ బాధ పడి బంగారం కుదబెట్టి తెచ్చి. ఎంత బంగారం కుదబెట్టామా? అప్పుడు 4 తులాల బంగారం నాదుండే, ఆ అమ్మాయిది కూడా ఉండే. అంత కుదబెట్టేసి తెచ్చినాము. మళ్ళీ విడిపించేసిండు, కొంత వాళ్ళది కొంత అమ్మేసిండు, కొంత విడిపించేసిండు. ఆయన విడిపించాడా? పర్లేదు, ఓకే. విడిపించి ఆయన ఇచ్చాడా, ఆయన ఉంచుకున్నాడు? అంటే ఇక అమ్మాయి దగ్గరే ఉండే గానీ ఇక ఏమైందో తెలియదు. వీళ్ళని ఏ స్కూల్లో వేసారు మీరు? వాళ్ళు మీరు చదివిస్తున్నారా, అబ్బాయి చదివిస్తున్నాడు? మేమే చదివిస్తున్నాం సార్. స్కూల్ స్టార్టింగ్ నుంచి మీరేనా? అంటే అప్పుడు కరోనా ఇచ్చినప్పుడు బంద్ అయింది కదా సార్, ఆన్లైన్ క్లాసులు చెప్పారు. ఆన్లైన్ క్లాసులు చెప్పిపోయాలి, డబ్బులు కట్టాలి. కుషాయి కూడా ఏఎంఆర్ స్కూల్లో చదివారు, ఎంఆర్ఆర్ లో. ఓకే ఓకే. నువ్వు కూడానా? ఇద్దరు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అప్పటి నుంచి? చాలా ప్రేమ సార్. ఓకే.
మమ్మీని అసలు వదిలిపెట్టి ఉండకపోయేది సార్. సో ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు? కుషాయిగూడలోనా? కూడా లేదు సార్. కుషాయిగూడ. మరి మాధవ్ అంటే ఆయన ఎస్ఐ వేణుమాధవ్ ఆయన ఏమన్నారు మీరు వెళ్ళగానే? మేము ఎంక్వైరీ చేసినాం, కాల్ డేటా తీసినాం, ఇది తీసినాం. మా అమ్మాయి దగ్గర ఫోన్ లేదు. అమ్మాయి దగ్గర ఫోన్ లేనప్పుడు మేము ఏం చేస్తాం? ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చిపోండి అన్నాడు. ఓకే, ఇచ్చారు. మీరు కావాల్సిందంతా రాసి రాసిచ్చాము. మీరు అనవసరంగా ఏడవ టిష్యూ పేపర్స్ ఇవ్వవా? 3 సంవత్సరాలు సార్ కన్న బిడ్డ రోజులు కూడా ఉండకపోయేది. 3 రోజులకు ఒకసారి పోయి చూసుకొచ్చుకునేది, లేదంటే ఆమెనన్నా తీసుకొచ్చుకునేది నేను. ఓకే. మాది సొంతం ఆలేరు దగ్గర కొల్లూరు సార్. మాది ఆలేరు దగ్గర కొల్లూరు. ఓకే, ఇది మన స్టేషన్ గన్పూరు అక్కడ దాకా కూడా కాదు సార్. మన ఆలేరు జైన్ మందిర్ జనగామ ఇంకో ఆలేరు స్టేషన్, ఆలేరు స్టేషన్ కూడా ఆలేరు నుంచి రైట్ కి వెళ్తే జీడికంటి తీర్థమని జీడికల్ అని వస్తుంది. ఆ రూట్ లో ఉంటుంది భువనగిరి ఆలేరు. పక్కకు అన్నట్టు బాబు. అయితే మేము ఇక్కడే నాకు అక్కడ పని లేక ఇక్కడే వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఇక్కడే ఉంటున్నాం. పని మంచి పనే అది. ఏమి ఇది కూడా వాళ్ళ డాడీ పని అంటే అది మంచి పనే. అది ఆ హెచ్పి గ్యాస్ లో ఎవరికి రాదు. సో ఆయనకు టైం వచ్చే జీతమే. కొన్ని వాళ్ళ వేళ కాళ్ళ వేళ పడాల్సిన అవసరం లేదు. పోటీలు గిటీలు చేసే డబ్బులు వస్తాయి, ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. పోటీలు చేసే డబ్బులు వస్తాయి. ఆయనకు లేని సోకులు తాగుతాడు. గంజాయి అలవాటు కూడా ఉంది. ఓకే ఓకే, గంజాయి అలవాటు కూడా ఉంది. ఆయనకు అన్ని అలవాట్లు ఉండి అమ్మాయికి బాగుంటది కదా, అమ్మాయి మీద అనుమానం పడేటోడు. ఇప్పుడు ఆయన ఒక అమ్మాయిని పెట్టుకొని ఉన్నాడు. ఓకే, ఇతను మళ్ళీ ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాడు. ఇప్పుడా ప్రెసెంట్? ఇప్పుడే కాదు, అప్పటి నుంచే ఉండే ఈ అమ్మాయిని ఇట్లా చేసిరంట. అంటే చుట్టుపక్కల చెప్తారు కదా సార్. ఇప్పుడు మటుకైతే ప్రస్తుతానికి అయితే స్వప్న అంటే ఆయన వీళ్ళే చెప్పింది నాకు. స్వప్న అనే ఆవిడతో ఉంటున్నాడు. ఓకే, ఫోన్ చేస్తుండే ఆమెతో. సరే, ఇది పోతే మీరు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏమని తీసుకున్నారు? వాళ్ళు మిస్ అయిందని రాసుకున్నారు. తర్వాత మీరు ఏం చేశారు? కనబడలేదని ఏమన్నా వేసుకున్నారా? అది వారం 10 రోజులకి వేసి 10 రోజుల తర్వాత ఇప్పుడు పేపర్ ఇచ్చాను, చూపించాను కదా. సార్ సాయంత్రం రాలి అని అన్నారు. మళ్ళీ సాయంత్రం రోజు ఒక 3 నెలలు పోలీస్ స్టేషన్. 10 రోజుల తర్వాత ఇది వేసి ఎక్కువ వేయలే. కుషాయిగూడ బస్ స్టాండ్ లో అక్కడక్కడ ఒక 10 గల అతికిచ్చారు. మిగతా అన్ని మేమే మా ఇంటికానే ఉంచుకున్నాం. మమ్మల్ని కే సాయి కుమార్ ఎవరు? ఓహో, మా అబ్బాయి. ఇది కుషాయిగూడ పోలీస్ స్టేషన్ నెంబర్. సరే, ఇప్పుడు ఈ మార్చికి తెలియలా. ఇది వేసే ముందు మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి? 6 నెలలు తిరిగినాం సార్. ప్రతి కేస్ పేపర్స్ అదే సార్, ప్రతి రోజు తిరిగినాం. రోజు వెళ్తుంటే ఈ రోజు వెళ్ళినాం అనుకో, చూస్తున్నాం అమ్మ అన్నారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 105. ఎఫ్ఐఆర్ నేరన్మెట్టు కమిషన్ దగ్గర పోతే అక్కడికి 2 సార్లు పోయినాం సార్. 2 సార్లు 3 సార్లు పోయినా అపాయింట్మెంట్ ఇవ్వలే. డీజీపీ దగ్గర పోతే అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇది మీరు రాసిన కంప్లైంటా? ఇది కంప్లైంటా మీరు రాసి? అది డీజీపీ దగ్గర పోయినప్పుడు ఒక లాయర్ తో రాపించి సైన్ చేయించుకున్నాం. డీజీపీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? పోలీస్ స్టేషన్ వీళ్ళు పట్టించుకుంటలేరు సార్, పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు. అమ్మాయి మిస్ అయింది కదా, మరి పేపర్ యాడ్ వచ్చిందా? పేపర్ ఇచ్చిన కదా సార్. పేపర్ లో కూడా ఒక వారం 10 రోజులకు ఇచ్చారు. ఆ పేపర్ లో కూడా ఏ పేపర్ లో? అన్ని పేపర్లో వచ్చిందా? అన్ని పేపర్లు ఇవ్వలేదు సార్. ఇది ఏంటి? ఏం పేపర్? సాక్షి పేపర్. పెద్దనే సార్, మంచి యాడ్ ఇది. ఓకే, పేపర్లో న్యూస్ లాగా కూడా వచ్చింది. అమ్మాయి కనబడట్లేదు, న్యూస్ అయిపోయింది. అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు జరిగింది. ఇది ఎప్పుడు వచ్చింది? 17 ఫిబ్రవరి. మీరు చెప్పింది ఎప్పుడు? 12 తారీఖు. 5 రోజులకి పేపర్లో వచ్చింది. తర్వాత మళ్ళీ అంటే ఒక ఫోన్, అమ్మాయి ఫోన్ ఉంటే పగలగొట్టేసిండు తను. ఓకే, ఏం చేసినా వాళ్ళు కాల్ డేటా అయితే తీయగలరు. అయితే ఆ ఫోన్ ఖరాబ్ అయితే మేము రిపేర్ చేపించి కాల్ డేటా తీసారు. దాంట్లో ఏం లేదు. వాళ్ళు మేము పోయి అడిగితే మీరు ఫోన్ రిపేర్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు మా.
సిమ్ తో వాళ్ళు తీసేస్తారు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్ అంటే కాల్ డేటా తీసేసారు, మా అల్లుండి తీసారు, మా బిడ్డ తీసారు. ఏమొచ్చింది మా ఏం దాంట్లో? లేవా? ఏం లేదు అంటే మీరే కానీ ఏమన్నా కాల్స్ clue ఉన్నాయి, చెప్పు, నన్ను ఆ మమ్మల్ని కాల్స్ అంటారు. ఉన్నాయి కానీ కాల్స్ మా మీకు చేస్తారు లేకపోతే మీకు చేస్తారు? అయితే మా అన్న బిడ్డ అడ్డగుట్టలు ఉంటది స్వరూప, ఆమెకి ఎక్కువ చేసేది. పాప ఆడోళ్ళు కదా, అట్లా బాధలు చెప్పుకోవడానికి ఏంటి ఇప్పుడు మీకు చెప్తుందా, మీరు ఏడుస్తారు అని చెప్పి తల్లికి కూడా చెప్పరు కొంతమంది. అట్లని చేసింది. ఇట్లా సిస్టర్స్ ఎవరైనా ఉన్నా స్నేహితులు ఉన్నా వాళ్ళకి అదే చెప్పుకుంటారు. సో సార్. ఆమెకు చెప్పుకునేది. స్వరూపని అడిగారా ఏం చెప్పింది, ఏంటి కథ? ఏం చెప్పిందంటే ఏం లేదు, పోనీ ఇట్లా స్వరూప మామూలు- దగ్గరికి వెళ్ళింది అనుకున్నారా ఏమైనా? లేదు వాళ్ళకు కూడా ఫోన్ చేసినాం అందరికి వాళ్ళకి కూడా చెప్పలేదు, వాళ్ళకి చెప్పి ఎవరు సో చెప్పలేదు సార్. అయిపోయింది. ఇది ఒక 5 రోజులు అయిన తర్వాత 10 రోజులు అయింది. తర్వాత ఏమైంది, ఏం జరిగింది? ఏమైనా సరే ఏమైనా దొరికిందా జాడ అంటే అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, ఆమె ఎంక్వైరీ చేస్తున్నాం ఇదే పోయినప్పుడల్లా ఇది ఎంక్వైరీ చేస్తున్నాం అన్నాడు. కానీ మేము అడిగితే ఏమంటారు వాళ్ళు, మీ దగ్గర ఏమైనా క్లూ ఉంటే ఇయ్యండి అంటారు. సార్ మా దగ్గర క్లూ ఉంటే మీ మీ దగ్గర దగ్గర ఎందుకు రావడం వస్తాం ఎందుకు? సార్ అంటే మీరే కూడా వెతుక్కుంటారు కదా. మరి మేమే సార్ చేస్తాం ఇంకోటి అమ్మా. ఒక 6 నెలల తర్వాత ఎక్కడికో కాల్ వచ్చింది ఉమ్. ఫోన్తో, ఎవరికి? మా భార్య ఫోన్కి వచ్చింది. ఉమ్. ఆ 2 నెంబర్లతో వచ్చినాయి. ఏం చెప్పిందాడు, ఆ 2 నెంబర్లు కూడా పోలీస్ స్టేషన్ కి ఇచ్చినాం. ఉమ్. అది ఎక్కడో కలకత్తాది అంటుండ్రు. మీకు ఆ ఫోన్ లో ఏమని వచ్చింది? ఫోన్ లో ఏమొచ్చిందంటే మరి అది ఆమె నేను నాకు ఏదో కాదో మీకు అసలు ఏదో ఫోన్. అర్థం కాలేదు. ఆ మమ్మీ అని అన్నది. మమ్మీ అంటే నేను ఇది పిల్లలు నా దగ్గరే ఉండు అప్పటికే, ఇంకా నేను డ్యూటీకి వెళ్తున్నాను ఇక. అయితే ఎవరు నువ్వు అంటే మమ్మీ అంటే ఏంది అని నేనన్నా. ఇంకా నాకు ఇక మా అమ్మాయి లేదు కదా, అదే బాధలు ఉన్నా మా అదే అని, ఏందమ్మా ఎక్కడున్నావు అని అన్నా. నేను ఎక్కడో ఉన్నా నాకు తెలుస్తలేదు అని అన్నది. అవునా? సో 6 నెలలకు ఫోన్ వచ్చింది. 6 నెలల 6 కంటే ఎప్పుడు నెలలకు. ఇంచుమించది? అంటే పోయిన 6 నెలలకు ఆమె వెళ్ళిన 6 నెలలకి. 6 నెలలు. సో ఫిబ్రవరిలో మిస్ అయిన అమ్మాయి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు మీకు ఫోన్ వచ్చింది. అట్లా వచ్చింది. జూలై నెలలో కొంచెం చేసింది. మన ఈ వినాయక చవితికి ముందు. అట్లా వచ్చింది. ఉమ్. వచ్చి ఎక్కడ మమ్మీ అని అడిగితే ఎక్కడో ఉన్నా అమ్మా నాకు తెలుస్తలేదు అని అన్నది. మళ్ళీ కట్ అయింది. నా ఫోన్లో బ్యాలెన్స్ లేకుండే. మళ్ళీ వచ్చింది ఫోను. మళ్ళీ వస్తే మళ్ళీ నేను ఎత్తిన అమ్మ అన్నది, మళ్ళీ కట్ అయిపోయింది. ఇంకా ఈయనకు వేరే వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి తీసుకొని ఫోన్ చేసి నేను ఇంకా ఫోన్ చేసి కలుస్తలేదు ఇక ఫోన్. నేను కూడా చేసిన కలుస్తలేదు. ఆ ఇక నెంబర్ ఎవరి- ఎస్ఐకి ఇచ్చిన, ఒకటి చెన్నై అంటుండు, ఒకటి కలకత్తా అంటుండు. 2-3 ఫోన్లోకి వెళ్ళి చేసిన అప్పటికప్పుడే నేను కలవలేదు. ఓకే. సో మీరు చెప్పింది పోలీసు వింటుంటే వాళ్ళు ఇది- అప్పటికప్పుడు కెమెరాలు చెక్ చేస్తే దొరుకు సార్ మా అమ్మాయి. అప్పుడు మార్నింగ్ సీసీటీవీ చెక్ CCTV చేయలేదు. లో వీళ్ళ ఇంటి దగ్గర పని చేయలేదు. అటు మెయిన్ రోడ్ ఇటు మెయిన్ రోడ్ రాంపల్లి వేసాడు, కెమెరాలు పని చేసినాయి. వీళ్ళు 10 రోజుల దాకా కెమెరాలు చెక్ చేయలేదు. 10 రోజుల తర్వాత మేము అయితే- గట్టిగా మహిళా మండలితో గట్టిగా అడిపిస్తే అప్పుడు చెక్ చేసారు. అప్పటికి ఆ ఫుటేజ్ ఉందా? చెక్ చేసింది కూడా మాకు చూపిమంటే చూపిస్తలేరు. ఆ కాల్ డేటా మాకు చూపిమంటే చూపిస్తలేరు. మీకు చెప్పమమ్మా, మీకు ఇయ్యమమ్మా అని అంటున్నారు. దేనికి ఎందుకు ఇవ్వకూడదు? ఇయ్యరంట, మాకు చెప్పారంటే అంటే దానికి కారణం ఏంటి అని? అది కూడా ఎందుకు అంటే ఆ డీటెయిల్స్ మీకు ఇవ్వమమ్మా, ఆ డీటెయిల్స్ మీకు మా దగ్గరే ఉంటాయని అన్నాడు. వీళ్ళ నానమ్మ కాశీకి పోయింది కదా సార్. కాశీకి పోయి ఒక 15 రోజులకు వచ్చింది. సరే ఇల్లంతా గలీజుకుంటే నువ్వు ఇల్లు కడుగుకో, కానీ అమ్మాయి బట్టలు మొత్తం మూట కట్టేసి బయట పడేసి ఇల్లంతా కడుకొచ్చింది. అంటే ఏదో మసిమాయిల్ అంటున్నట్టు. అంటే కోడలు పోతే ఏ అత్తకైనా ఉంటది. అలా నువ్వు బట్టలు చెప్పులను తీసి చెత్తకుండీలో పడితే మాకు అనుమానం రాదు. అలా కొడుకు తాగిందేమో, వాసన వస్తుందేమో, బట్టలు ఎందుకు తీయవలసి వచ్చిందని అట్లా కూడా మేము పోలీస్ స్టేషన్లో అడిగినాము. అడిగితే ఆమె బాగాలేదని అడిగిందంటనమ్మా అని అంటుంది. పోలీస్ ఆయనే అట్లా అంటుండ్రు. ఇంకా మేము పోయి పొద్దున్న 9 గంటలకు ఏం లేదు సార్, కొద్దిగా కార్పొరేటర్ బొంత రామ్మోహన్ ఉండగా, బొంత రామ్మోహన్, ఇది చెర్లపల్లి కార్పొరేటర్, వాళ్ళకి కొద్దిగా దగ్గర, వాళ్ళతో చెప్పిపించి ఇక మమ్మల్ని ఏం నోరెత్తకుండా చేసారు. ఇప్పుడు వీళ్ళ మేనత్ ఉంది కదా సార్, వాళ్ళ భర్త మంచోడు కాదు. వాళ్ళ భర్తకు మా బిడ్డ అంటే చాలా కోపం. ఈ అమ్మాయిని బాగుంటది. ఇంకా ఎవరు వాళ్ళ చుట్టాలందరూ ఈ అమ్మాయినే పొగుడతారు. చాలా మంచిది ఉమా మహేశ్వరి. వీళ్ళంతను ఎవరు కేర్ చేయరు అసలు.
వీళ్ళు ఐదుగురు మా తాతలు, వీళ్ళ తాతలు. వీళ్ళ ఇంటికి అందరు ఇంటికి పోతే అందరూ ఉమా మహేశ్వరి అని అంత చాలా బాగా చూసుకునేటోళ్ళు సార్. అమ్మాయి బాగుంటది సార్, చాలా బాగా చూసుకునేటోళ్ళు. ఆమె చూసుకోకపోతుండేది. చూసుకోకపోతుంటే ఇంకా వానికి కోపం ఎక్కువ వాళ్ళ భర్తకు. అయితే ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి ఏమో మరి ఈ ఫోటో ఇటు చినిగింది అంటే భర్త ఫోటో ఉంటే నేనే భర్త కట్ చేసిన మా బిడ్డది ఒకటి. ఓకే 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 ఓకే. వీళ్ళు మా అమ్మాయి పెళ్ళేటప్పుడు కాలేజ్ స్లాప్ అయి ఉంది సార్. అయితే మేము అంత బంగారం పెట్టుకుంటామంటే వద్దు, ఒక్కడే అబ్బాయి కదా, పైసలే ఇయ్యలే, మేము ఇల్లు మంచిగా చేస్తామని అంటే చేసినాం. ఇల్లు కట్టుకున్నారు, మా డబ్బులతోనే కట్టేసుకున్నాం. ఇక మా అమ్మాయి ఉంటది కదా అని ఇచ్చేసినాం. అయితే వీళ్ళ మామయ్య ఏంటంటే వీళ్ళ తాతను ఏం అడిగిందట, ఈ ఇల్లు ఉన్నది కదా పైన నేను వేసుకుంటా అంటే వీళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, నేను ఎట్లా ఇస్తా అని ఆ ముసలాయన అన్నాడంట. నాకు ఇద్దరు మమ్మల్ని ఉన్నారు. మీరు ఎట్లా ఇందాక పైన రెంట్ వస్తుంది అన్నారు. పైన రెంట్ అంటే మేము పక్కకు వేయించినాం ఒక రూమ్, అంటే చిన్నది అది. నేను తర్వాత వేయించిన దాంట్లో తర్వాత వాళ్ళకి రెంట్కి ఇచ్చారా? తర్వాత వేయించిన దాంట్లో వీళ్ళు ఇక 2 రెగ్యులర్ రూమ్లు వేసుకొని ఒక్క ఆమె ఇంట్లో ఉంటది కాబట్టి పైన 2 రూమ్లు వేసుకొని ఇచ్చారు. అంటే వీళ్ళ నానమ్మ వాళ్ళు ఉండే దాంట్లో మేము పైసలు ఇస్తేనే కట్టుకున్నారు కదా. ఒక మోస్తారు చెప్పాలంటే మీరు మరీ లేకలేరు, ఏమి మరీ ఉన్నోళ్ళు కూడా కాదు, కానీ మీరు బతకడానికి మీకు చాలు. మధ్య తరగతి మీ కూతురు పెళ్లి చేయడానికి కానీ మీరు బతకడానికి, మనవాళ్ళ ఇంటికి వస్తే ఏదో ఒకటి కొనిచ్చుకోవడానికి మీ బతుకులు మీకు బానే ఉన్నాయి. సడన్ గా అమ్మాయి కనబడట్లా, అంతే, అది ప్రాబ్లం. నైట్ కనబడట్లేదు అసలు. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ భర్త, వాళ్ళ మామ, వాళ్ళ ఆడబిడ్డ భర్త, వీళ్ళు మాత్రం వాళ్ళ అత్త ఎప్పుడు గుడికి పోదు, కనీసం కొబ్బరికాయ కొట్టదు, ఇంట్లో దేవుని ఫోటోలే లేవు ఆమెకు. ఆ రోజు కాశీకి పోయింది. వాళ్ళు ఏమో చేద్దామని ప్లాన్లనే ఉన్నారని మాకైతే ఇది మాత్రం అనుమానం. సో ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది అనుకోండి, సంవత్సరం అయింది, అప్పుడు 2022. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అప్పటికి మీ తెలిసిన స్టేటస్ ఏంటి? అంటే ఇక కొందరు గిట్నే చెప్తుంటే ఆ అమ్మాయికి చేతవాడి చేసారు, మెంటల్ క్రాక్ అంటే గిట్నే సీగాలు కొట్టోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, సీగం వాళ్ళ దగ్గర పోతే అది మెంటలైజ్ తిరుగుతుందిరా, దాన్ని రప్పియాలరా, అది ఈ పూజ చేయాలి, ఆ ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అవుతుంది అంటే అట్లా ఆడింది అప్పులు తీసుకొచ్చి 105 రూపాయలకు మార్వాడి షాప్లో తీసుకొచ్చి పెట్టిన. ఎవ్వరు వల్ల ఏం చెప్పలేకపోతున్నారు. అసలు ఉందా లేదని కూడా చెప్తున్నారు. ఉన్నది, భూమి మీద ఉంది, మేము రప్పిస్తాం అట్లా. సరే ఇప్పుడు మాకు కూడా అందుకే ఫోన్ చేసావు నువ్వు కదా, మీ భక్తి ఏదో చెప్తున్నారు రండి అని మీరు మాకు అలాగే ఫోన్ చేశారు. అది నేను మీ కథ వినే మీరు రండి, డబ్బులేం అక్కర్లేదు, ముందు మీరు రండి అని చెప్పాను నేను. గుర్తుందా మీకు? నేను మాట్లాడాను. సో మీరు అంటే ఇంకా భక్తి వాళ్ళకి అంటే ఇట్లా ఇదేంటిది మామూలుగా ఈ చేతబడి చేసే వాళ్ళకో లేకపోతే రాసులు చెప్పే వాళ్ళకో ఫోన్లు చేస్తానే ఉన్నారు. చేస్తాను ఇంకా కూడా అంటే నేను నమ్ముతున్నా, ఇక నమ్ముతున్నా అన్నట్టు. వాళ్ళు అది చెప్పే వరకు నమ్ముతున్నా అన్నట్టు. నమ్మి ఇంకా నన్ను ఆశ దొరుకుతుందేమో, ఇంకా నన్ను జాడ దొరుకుతుంది ఏడుందా అమ్మాయి ఏడన్నా ఉందేమో, ఉందని చెప్తే పోయి తోలుకొచ్చుకుందాం అన్న ఆలాపన. తల్లి పిల్లల్ని కలిపితే వాళ్ళంతా వాళ్ళు బతుకుతారని ఆశ సార్, అంతే. ఇప్పుడు పిల్లల గురించి చదువుకుర్రా, బతికిరా, సచ్చిరా, ఎంత ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది నా దగ్గరకు వచ్చి. ఇష్టంకల్ టొంగి చూడలేదు, పిల్లలు ఉన్నారా లేరని కూడా. ఫస్ట్ 1 సంవత్సరం మా దగ్గరే ఉండరు. అప్పుడు లాక్డౌన్ కదా, స్కూల్ చెప్తలేరు కదా, ఉంచుకున్నాము. స్కూల్ స్టార్ట్ అయినాక మరి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి, ఎట్లా అని ఒక 2-3 అడిగిస్తే నా పిల్లలు నా దగ్గర ఉంటే చదివించుకుంటా, వాళ్ళ దగ్గర ఉంటే నేను చదివిపిస్తా అన్నాడు. చదివిపిస్తా అంటే ఈయన సరే మరి చదివిపిస్తాడు ఏమో అని పంపించేసిండు. అప్పుడు చెప్పిండు మా డాడీ, చెప్పిండు తాత చెప్పంగానే. ఏమన్నాడు, అందరు గుడి దగ్గర ఇట్లా గ్రూప్ మాట్లాడుకుంటా అన్నట్టు. ఏమన్నాడు, మా డాడీ వారమానానికి పంపిస్తా అన్నాడు. సండే ఇక్కడ మా దగ్గరికి పంపిస్తా అన్నాడు. పోయిన రోజు సాయంత్రం మా డాడీ వచ్చి, మధ్యాహ్నం పోయినాం, డాడీ డ్యూటీ పోయిండు. సాయంత్రం వచ్చిరా అంటే వచ్చినాం డాడీ, మంచిగా ఉన్నారంటే మంచిగా ఉన్నాం. తాగుండు, అప్పుడు కూడా తాగేసే ఉన్నాం.
అప్పుడు నేను ఒకసారి అడిగిన మామూలుగా, డాడీ నిజంగానే పంపిస్తావా వారం వారం అంటే, నేను పంపియా, నేను నెల నెలకి పంపిస్తాను అన్నాడు. నువ్వు మాట్లాడావా మీ డాడీతో? ఏమన్నాడు? ఆయనకు డాడీ అంటే భయం సార్, ఈయన ఎక్కువ మీ అమ్మ మాట్లాడారు. లాస్ట్ నీతో ఏం మాట్లాడింది? చెప్పు, మీ చెప్పు, అమ్మ ఏడవకు, ఇంతకు చెప్పు, వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడింది? చెప్పమా, ఏడవ మాకు. అయ్యయ్యో, వాళ్ళు పండుకున్నారు కదా సార్, అయింది పండుకున్నారు. ఇంకా తర్వాత ఏమైంది వాళ్ళకి తెలియదు కదా. సో కంటి మీద నెరలేదు సార్, కంటి మీద నెరలేదు. 3 సంవత్సరాల తీసుకెళ్ళి ఒక నుంచి 5-6 నెలలు చదివిపించిండు. వాళ్ళ చెల్లెపల్లి స్కూల్ మామూలు స్కూల్ వేసిండు అన్నట్టు. అక్కడ స్కూల్లో తీసుకురాలేదు కుషాయిగూడ నుంచి. ఇక్కడ ఊరు అయినా కాబట్టి ఇక్కడ చిన్నపిల్ల తర్వాత తెచ్చేసిన సార్ అంటే జాయిన్ చేసుకున్నారు. ఒక సంవత్సరం కూడా కాదు, ఒక 8 నెలలు చదువుకున్నారు. మళ్ళీ వీళ్ళు నానమ్మ ఊకే కొట్టుడంట తిట్టుడంట, అన్నం సరిగా పెట్టకపోడు, పిల్లలు మొత్తం ఇంకా లావు అయిపోయింది సార్. సార్ ఇప్పుడు అదంతా పెట్టు, తండ్రి మంచిగా చూసుకుంటే వీళ్ళంతా వీళ్ళు బస్ ఎక్కి నా దగ్గరికి ఎందుకు వస్తారు సార్? పిల్లలతో వీళ్ళే బస్ ఎక్కి వాళ్ళంతా వచ్చేసి స్కూల్ మా దగ్గరికి. పోకుండా ఒక్కొక్క జత బ్యాగులు పెట్టుకొని స్కూల్ పోతుందని చెప్పేసి ఆర్టీసీ బస్సు ఎక్కొచ్చి మా ఇంటికాడ దిగారు. మేము మా ఓకే. ఇంట్లో మేము కూడా ఎవరు లేము. పని కలవను, మేము సచ్చిన బతికింది మేము ఈయన ఉంటాం కదా, మా డాడీ దగ్గర మా డాడీ మనం తిందామని చూస్తలేడు, మనం చూసుకుంటలేడు, మమ్మల్ని అసలు తిండి పట్టి పెట్టలేదా అసలు ఉన్నన్ని రోజులు? పెడతాడు కానీ మా డాడీ లేనప్పుడు మా నాన్నమ్మ మంచిగా చూసుకో, ఊక తిడుతుంది, మా తాత ఊక తిడతాడు, నిన్ను మళ్ళీ కూడా తిట్టేదా బాగా? ఇద్దరిని తిడుతుంది. ఇంకా వీళ్ళు ఉండలేక వచ్చేసారు. మేము కూడా ఇంట్లో లేము, మా అత్తమ్మ బాగాలేక నేను ఊరెళ్ళిపోయినా. ఇంకా వచ్చి ఇంటి ముందర కూర్చుంటారంట. ఇంకా పక్క వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ మేము వచ్చి పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా పిల్లలు వచ్చారు ఎట్లా అంటే, నేను మంచిగా చూసుకుంటున్నా, నేను తీసుకపోతాను అంటలేరు. ఇంకా ఆయన మళ్ళీ ఏమైనా చేసుకోండి. అప్పుడు రాలేదు మా డాడీ, అప్పుడు రాలేదు, సాయంత్రం వచ్చిండు. ఒక వారం రోజుల దాకా పిల్లలు ఏమైంది కూడా అసలు చూడలేదు. లెటర్ రాసి వారం పోలీస్ రోజుల స్టేషన్ తర్వాత మేము ఊకే పోలీస్ స్టేషన్ కి మళ్ళీ పోయినాం. వారం రోజులు పోతే ఆ పోలీస్ ఆయన పిలిపిస్తే అప్పుడు వచ్చి పిల్లలకు వాళ్ళ డాడీ రాసిచ్చిన చేసిపోయింది సార్. నాకు సంబంధం లేదు, నా పిల్లలు వాళ్ళ ఇంట్లో అత్తమామ దగ్గర ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం పోనీ అని రాసిచ్చాడు. అంతే రాసిచ్చి నేను వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఫోన్ లేదు, ఏం లేదు. మా అమ్మాయి ఏమైందో మా అమ్మాయి కావాలి సార్ మాకు. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ వాళ్ళు ఉండేది? రేపల్లి దగ్గర కొల్లూరు అని వాళ్ళ పుట్టూళ్ళు పొట్టులు. సో వీళ్ళ తాత 40 సంవత్సరాల కిందనే వచ్చి హైదరాబాద్ వచ్చాడు. ఓకే. ఇక్కడే మ్యారేజ్ చేసుకొని ఏదైనా పండగలు ఉన్నప్పుడు వీళ్ళ రిలేషన్స్ వెళ్తారు. మొత్తం సీతాపల్లి మండలి ఉంటారు సార్. హోలీ పండుగకి వెళ్తారు సార్. ఓకే. హోలీ పండుగకు వీళ్ళ నానమ్మ అక్కడ జాతర అవుతుందని వెళ్తారు. వీళ్ళ ఫ్రెండ్ స్వరూపకి ఎప్పుడు ఫోన్ చేసేది కదా, ఆమెకి ఏం చెప్పుకునే వాళ్ళు వీళ్ళు? ఇక అక్క చెల్లెలు ఏం మాట్లాడుకుంటారు, ఇక ఇట్లా లొల్లి అవుతుంది ఎట్లనే అని అంతే మాట్లాడుకుంటారంట. అంతేగాని ఎప్పుడు కూడా నాకు చావాలని ఉంది అది ఉందని ఎప్పుడు చెప్పేది కాదు చెప్పేది కాదు కదా. ఏదో అంటే ఎలా వీళ్ళని ఎలా మార్చుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి. అంటే ఆమె భర్త కూడా ఇటువంటి ఓకే ఓకే ఓకే. సో నా భర్త కష్టాలు కూడా- పంచుకునేవాళ్ళు. నా భర్త కూడా అట్నే తయారైన వాడు కూడా పచ్చి తాగుపోతాడు. 2 కొడుకులు ఆమె కూడా, వాడు కూడా నరకం చూపిస్తాడు మా అన్న బిడ్డకి. ఆయన థర్డ్ సిటీ మిగిలి వాడి 2 కాలు ఎరిగినాయి మా అన్నకి, అయ్యయ్యో. మా పెద్దన్నకి. ఇంట్లోనే ఉంటాడు. ఇక మా వదిన బీడీలు చేసుకుంటా బతుకుతుంది అంతే, ఆయన చూసుకుంటా. ఇప్పుడు నార్మల్గా ఇక ఇప్పుడు మీరు ఏ ప్రయత్నాలు చేయాలనుకుంటారు మీ అమ్మాయి గురించి? ఓవరాల్గా 3 ఏళ్ళు అయిందండి, 2020. ఇప్పుడు తెల్లారితే న్యూ ఇయర్ వస్తుంది, ఇంకో 2 నెలలు గడిస్తే మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసింది, అవునా? 3 ఏళ్ళు 4 పడతాయి, 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీరు చేసే నెక్స్ట్ ప్రయత్నాలు ఏంటి? మీరు ఇంకా ఏం చేయాలనుకున్నారు? ఏం లేదు, మా అమ్మాయి ఎక్కడుందో పోయి ఆమె కాలు మొక్క అయినా తోలుకొసుకొని
తల్లి పిల్లలను కలపాలని నా బాధ్యత. కాళ్ళు మొక్కైనా అంటే మీరు చెప్పేది ఎలా ఉంటే అసలు ఆమె రాకుండా వెళ్ళిపోయిందో అన్నట్టుంది. ఆమెకు అట్లా వెళ్ళలేదు కదా. అంటే ఆమె మైండ్ నేను నాకు ఎవరు లేరు అన్నట్టుగా ఏమన్నా మరి హాస్టల్ ఏమైనా ఆశ్రమంలో ఉండొచ్చు. ఎంత ఉన్నా తల్లి ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఉండదు అంటారు. ఇంకా ఇప్పుడు మా ఇంటి ముందు మా చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు ఏమంటారు అంటే, ఆయన గ్యాస్ బండి మీద నడిపిస్తారు కదా, ఆ గ్యాస్ బండి విజయవాడ అక్కడ ఎక్కడెక్కడ చాలా ఊర్లోకి వెళ్తాయి కదా, వాడే రాత్రి ఆ బండ్లగిన పంపించి ఏమైనా చేసిండేమో అని అట్లా కూడా కొంతమంది అనుకోస్తుంది. ఓకే, ఆ టైంలో రాత్రిపూట ఏమైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి లేపడం అవలీలగా అలవాటు కాబట్టి ఏదైనా మూట గట్టి తీసుకెళ్లాడనా అట్లా చాలా మంది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే, ఇలా ఊరికి చెరువు కూడా ఉంటది, ఏదైనా రాయి కట్టి సంచిలేసి అందులో వేసినా కానీ అల్ల మునిగిపోయిందేమో అని అట్లా కొందరు అంటారు, రకరకాలుగా అంటారు. ఇంకా అంటే ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా పక్కన, అప్పుడప్పుడు వచ్చి ఆయన ఎట్లా చేసేది, గొడవ కూడా చేసేది. ఎప్పుడు వచ్చిన ఆయన ఎప్పుడు తాగుట్లోనే ఉంటాడు. ఆ డ్యూటీ చేసి వచ్చిందంటే ఇంకా తాగుడు లోకమే ఉంటది. ఇంకా ఆయన తాగడం తప్పు కాదు, కానీ తాగి తప్పు చేస్తే తప్పది అంతే. తాగడం అది వాడి కర్మ, వాడి అలవాటు, ఎవరైనా చేయలేరు. తాగి అతను ఏమైనా చేయడం అంటే భార్యని కొట్టడం, లేకపోతే ఇంట్లో గొడవలు చేయడం, పిల్లల్ని కొట్టడం, అట్లాంటివి చేస్తే తప్పు. ఏమంటే పిల్లలు ఇంతెత్తు పిల్లలు అయ్యారు కదా సార్, గొడవ అయ్యేది కొట్టేది తిట్టేది అన్నీ అయ్యేది. మళ్ళా పొద్దున లేవగానే సారీ అదేం సైకోయిజం అంటే మత్తున్నప్పుడు కొట్టి మత్తు దిగాక నేను ఏం చేసినో తెలియదు నాకు అయ్యయ్యో అని అట్లా కూడా అనేది కాదు. అంత ఈజీగా ఒక 2 అక్షరాలు రాసేసి పిల్లల్ని అలా వదిలేసాడేంటి? చూడు ఇప్పుడు చాలా రాసిండు అట్లాంటివి. మీ డాడీ గురించి చెప్పి మా మమ్మీ గురించి సార్. మేమంటే తల్లిదండ్రులు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీ డాడీ? ఎక్కడ ఉన్నాడు? అట్లా అప్పుడు ఆఫీస్ ఉండేది. ఏం ఆఫీస్ నాన్న? అంటే హెచ్పి గ్యాస్ దాని కొంచెం పక్కనే ఒక 2 అడుగులు వేస్తే అక్కడ వైన్ షాప్ పని చేసేసి అక్కడికి పోతాడు. అట్లా అట్లా పోయి మా దగ్గరికి వస్తాడు. మేము ఉన్నప్పుడు కూడా అక్కడ రోజు తాగేసి వస్తాడు. అందుకే రోజులు వేస్తాడు నానమ్మతో కూడా. ఇప్పుడు ఈ అబ్బాయి 7th, నువ్వు 9th. మీ చదువులు ఎలా సాగుతున్నాయి అసలు? చదువుతాం. ఎలా మార్క్స్ ఎలా వస్తున్నాయి? తమ్ముడికి ఎలా వస్తాయి? చదువు మంచిగా చదువుకుంటారు సార్. కానీ మెంటల్ టెన్షన్స్ ఉండొద్దు కదా పిల్లలకి. అదే సార్, ఆయన ఓసారి ఏడుస్తారు సార్. ఏమన్నా గదిరంగానే మా అమ్మ లేకపోయా మా డాడీ లేకపోయా అని అనిపిస్తాయి. ఇప్పుడు వీళ్ళకి స్కూల్లో కూడా చాలా మంది పిక్ అండ్ డ్రాప్ కి మమ్మీలు వస్తా ఉంటారు, డాడీలు వస్తా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది. పేరెంట్స్ మీటింగ్ అప్పుడప్పుడు మా కొడుకు కూడా అక్క అంటే చాలా ప్రేమ సార్. వాడు కూడా పిచ్చోడు అవుతుంది. వాడు కూడా ఒకసారికి తిండి తిన్నాక మెంటల్గా అవుతున్నాడు మా కొడుకు కూడా. అక్క ప్రాణం అక్క అంటే. ఇంకా ఇద్దరే పిల్లలు కదా మాకు, ఇద్దరిని మంచిగా చూసుకొని వీళ్ళు పుట్టిన పోయంటే వీళ్ళని చూసుకుంటున్నారు. పోలీసులు మాకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే అంటే తాతకు తెలియదు. అప్పటి కంప్లీట్ ఇచ్చినప్పుడు తాతకు పోలీసులు ఎక్కువ తెలియదు. మా డాడీకి తెలుసు కదా, అంటే ఆఫీస్లో ఏమైనా కంపెనీలో ఏమైనా గొడవలు అయితే పోలీస్ స్టేషన్ చాలా తెలుసు కాబట్టి ఆయన అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వచ్చేది. అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు పోలీసు వాళ్ళతో టిఫిన్లు చాయ్లు అట్లా తీసుకోతాడు. పోలీసు వాళ్ళని మీరు గీజా చూడండి సార్, వాడు టిఫిన్ తీసుకొచ్చి ఇస్తాడు, ఛాయలు తీసుకొచ్చి ఇస్తాడు, అన్నయ్య అని పిలుస్తారు పోలీసు వాళ్ళు. కానీ లేడీ కానిస్టేబుల్ సీనన్న పాక సీనన్న వచ్చిన అన్న సీనన్న మాకేమో లేదు ఆ సీనన్న ఇట్లా అడుగుతారు. సాయంత్రం 5 గంటల దాకా ఉన్నాము. అంటే వాళ్ళందరి ఇళ్ళలో ఈయననే గ్యాస్ వేసేవాడేమో. గ్యాస్ కాదు సార్, ఇప్పుడు వాళ్ళ కంపెనీలలో ఈయన కొంచెం లీడర్ అన్నట్టు. ఓహో, అయితే వాళ్ళ ఏదైనా లొల్లులు అయితే ఇంటికి ఈయన పోతారు కదా, అట్లా వాళ్ళకి తెలుసు. మళ్ళా ఇక ఇప్పుడు ఒక 2 రోజులు ఆయన జైలేసారు అంతే. అదే అందులో ఉంటది కదా, 2 రోజులు ఎక్కువ కూడా కాదు. 2 రోజులకి అందరు పరిచయం అయిపోయిండ్రు. అందరు అన్న మళ్ళీ ఆయన టిఫిన్ లా పంపించుడు. సార్ ఏంటి సార్ మీరు మా అమ్మాయి లేదని మేము కంప్లైంట్ ఇస్తే మీరు ఆయనతోటే టిఫిన్లు పంపిస్తారు, ఆయన మొత్తం వదిలేసిరు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా మాకు? అట్లా ఆయన ఎటు పోతుందో తెలుస్తుందమ్మా, ఆయన ఎక్కడెక్కడ ఉంటుందో తెలుస్తుందమ్మా. అంటే వానికి అన్నీ తెలుసు.
వాడు ఎక్కడ పోడు, పోతే ఇంటికి పోతుండు, లేదంటే వచ్చి ఈయన పోలీస్ స్టేషన్లో చెట్లు ఉంటాయి కదా చెట్ల కింద పట్టుండు తాగొచ్చి వదిలిపెట్టినా కదా. వీళ్ళేమో అట్లా అంటారు మాకు, మేము అడుగుతే. మా డాడీని కొట్టిరని చెప్తున్నారు, కొట్టకపోయినా మంచిగానే జరుగుతుంది. వాళ్ళ ఆడబిడ్డనేమో గీందే ఉంటుంది సార్ మధురనగర్. వాళ్ళ ఆడబిడ్డ మీద మేము పెట్టినాం అన్నట్టు కేసు. మా అమ్మాయికి వీళ్ళే ఏమో చేసారు, వాళ్ళ ఆడబిడ్డ భర్త మీద పెట్టినాము. మళ్ళీ ఇంకా ఈయనను ఏం తప్పుడు చేస్తలేదు అంటే మా అత్త లేదు, అయితే వాడు ఆమె ఉంటది కదా, ఆమె వచ్చి ఈమె మా ఊరి ఆడపడుతూ ఏమనొద్దు ఆమెనని చెప్పిపోయి, మేము ఆమెకు ఫస్ట్ చెప్పినాం ఇట్లా మా అమ్మాయి లేదు మేడం, ఏమైందో తెలుస్తలేదు, వాళ్ళు ఏం చేసారు అని మేము చెప్పి ఆమెకు పోలీసులకు చెప్పండి మేడం మేమే ఫస్ట్ చెప్పినాము. మమ్మల్ని వదిలేసి వాళ్ళ గురించి వాళ్ళని లోపలికి తీసుకుపోయి వీళ్ళని ఏమనొద్దు అని చెప్పేసి పోయింది సార్. ఇది మొత్తం రామ్మోహన్ భార్య కార్పొరేటర్ కదా ఆమె. ఓకే ఓకే ఓకే. కార్పొరేటర్ భార్యకి వీళ్ళకి బాగా దగ్గర, ఒకటే ఊరు కదా, ఒకటే ఊరు, అంటే ఒక ఏరియానే ఉంటారు చెర్లపల్లి, ఒకటే ఏరియా కదా సార్. ఇప్పుడు అంతా బానే ఉంది, ఓవరాల్ గా బానే ఉంది. ఇప్పుడు ఈ పిల్లల్ని అడుగుతా మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు వీళ్ళు? ఏం చెప్తారు వాళ్ళు అలాగే అంటారు, అమ్మ నువ్వు ఎక్కడా అని అడుగుతుంటారు. వీళ్ళు నోట్లో అప్పటి నుంచి ఎదురు ఉంటుంది సార్. మా డాడీ మీద అనుమానం, మా డాడీ ఏమో. నీకు ఎలా అనుమానం ఉంది నాన్న మీ డాడీ పైన? నాకు కొన్ని పాయింట్స్ చెప్పు, అంటే ఏ రకంగా? అంటే చాలా సార్లు లొల్లి అయింది. ఒకసారి ఊరి కూడా మా డాడీ లొల్లి చేస్తుండు, సంపూర్ణంగా కత్తి కూడా తీసిండు, కానీ మేము ఆపినాం. ఇట్లా గోడకు గుద్దిండు, ఇట్లా రక్తం కూడా వచ్చింది, కానీ అప్పుడు ఇట్లా మేము బ్యాండేజ్ చేసినాం. పక్క ఫస్ట్ ఎయిడ్ ఉండేది ఇంట్లో, బ్యాండేజ్ చేసినాం, తగ్గింది కొన్ని రోజులకి. అట్లా చాలా సార్లు అట్లా చేసిండు. వేళ్ళకి గోడలు ఉంటాయి, గీస్తాడు, కొడతాడు, వాటర్ వచ్చేటట్లు మమ్మల్ని కూడా కొడతాడు రోజు. ఈ పిల్లోని కూడా కొట్టేవాడా? చిన్న పిల్లోడని కూడా చూడకు, మస్తు కొట్టేది. ఈయనంటే ఇష్టం ఆయన, నాకు అంత ఇష్టం ఉండదు ఆయన. ఒకసారి చున్నీ తుండి కూడా చేసిండు. అప్పుడు ఏమైంది ఆ పిల్లోడికి? పిల్లోడికి కాదు, మా అమ్మాయికే చున్నీ దగ్గరికి ఇట్లా అన్నాడట. వీళ్ళు వచ్చేసి అన్నాడు సడన్ గా ఇంట్లోకి వస్తే ఏమైంది డాడీ అట్లా అంటున్నా అంటే, ఏం లేదు ఉట్టిగా జోకులు నేను అన్నీ పెట్టుకున్నది అట్లా అని అన్నాడంట. చెప్పిరు మాకు ఇంటికి వచ్చినాక చెప్తే మేము అడిగితే ఏం లేదు ఉట్టిగా జోకులు. సరే సరే, ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నా పోయేది కదా, అవసరంగా పంపినట్టు అయింది కదా. మేము పంపలేదు సార్, మేము పంపలేదు. అంటే మీకు నేనే భారం, మళ్ళీ నా పిల్లలు భారం అవుతారని ఆలోచించి పిల్లలు వెళ్ళిపోయినట్టు. ఎందుకు అనవసరంగా తల్లిదండ్రులకు భారం అవ్వాలి అని. అయితే సార్ ఇంకోటి, సరే ఆ అమ్మాయి ఎటు పోయిందో ఏందో పాపం మరి. సరే పిల్లలు మరి పిల్లలు ఏమైందో ఇంట్లో, మరి పిల్లలు నువ్వు చూసుకుని నేను చూసుకుంటా, వాళ్ళని నువ్వు చదివి వాళ్ళ మెయింటెనెన్స్ నీకు ఇంత అంత ఇస్తా అని అంటే నేను సరిపెట్టుకుంటుండు. వాళ్ళు చచ్చిరా బతికిరా కూడా వాళ్ళు నాకు లేరు, నా కొడుకులు కూడా చచ్చిపోయారు అని అంటున్నాడు. మళ్ళా ఆయన భార్య లేని వాళ్ళకు ఎంత కొంచెం మంది ఉంటుందా సార్? అదే కదా, 10 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళకి భార్య అంటే ఒక్కసారి కాకుండా ఒక్కసారిగానే గుర్తుందా? అసలు భార్య లేదని అసలు ఆయనకు లేనే లేదు. భార్య నా పిల్లలన్నీ అసలే లేదు. ఆయన డ్యూటీ ఏందో, వాళ్ళ అమ్మ నాన్న ఏందో, ఆయన తాగుడేందో, ఈ 3 ఉన్నాయి. కానీ ఈ పిల్లల మీద జాస లేదు ఆయనకు, భార్య మీద జాస లేదు. మీరు ఎంతకాలం అయిందమ్మా ఇల్లు వదిలేసి వీళ్ళ ఇంటిలో ఉండి? 1.5 year. 1.5 year ఎప్పుడు రాలేదా మీ డాడీ? ఓకే, తీసుకెళ్లాల్సి వస్తుందని రాలేదు, అనవసరంగా ఫీజులు కట్టాలని రాలేదు, అంతేనా? రాలేదు. ఇంకోటి వీళ్ళకు తిండి పెట్టవలసి వస్తుంది. వీళ్ళ అమ్మ నాన్నమ్మ ఉంది, మా అజ్జకాడిది, నోటికి ఆ మాటలకు ఊరు పెట్టుకొని సావాలి, అట్లా మాట్లాడుతుంది మాటలు. మా గలీజ్గా బజార్ పడిన పిచ్చ చెత్తకాయ లేకుండా వాళ్ళు కూడా రాసుండే మాటలు, అంత చండాలంగా ఆ మాటలకు ఉరి పెట్టుకొని వచ్చేంత మాటలు మాట్లాడుతుంది. ఇక వీళ్ళు వచ్చేసి పోమంటే మేము ఇక్కడే ఉంటామనంటే సరే ఉండరు అని. సంవత్సరం చదువుకున్నారు అక్కడ, ఆ సంవత్సరం కూడా కుసాయిగూడలో టీసీ వేయలేదు, మళ్ళీ చెర్లపల్లిలో టీసీ ఇవ్వలేదు.
మళ్ళా ఫీజు ఇక్కడ అక్కడ ఫీజు కట్టి టీసీలు తెచ్చి మళ్ళీ మేము ఇక్కడ జాయిన్ చేసినాం ఈ అబ్బాయి. మల్లపురం వాగ్దేవ్ స్కూల్ వేసాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ వేస్తే ఇంగ్లీష్ మీడియం చదివి మన గవర్నమెంట్ స్కూల్ వేస్తే ఎటు రాదు, ఆగమైపోతారు. పోతే 10 రూపాయలు ఖర్చు అయినా కష్టం చేసి అయినా వాళ్ళు చదివిస్తాను మళ్ళీ చదివిస్తాను. మంచిగా చదువుకుంటారు వీళ్ళు. చదువుకోని వాళ్ళకంటే పోనీ గవర్నమెంట్ స్కూల్లో పడేద్దాం అనుకుంటే మంచిగా చదువుకుంటారు. ఏ క్లాస్ వస్తుంది మీ ఇద్దరికి? చిన్న తాడు ఓకే ఫోర్త్ నుండే తాడు కూర్చుంది. ఇప్పుడు నేను ఒకసారి మా ఇంట్లో ఉన్నప్పుడు నేను అడిగిన అంటే ఇక్కడ రాకుండా ముందు ఒక బస్ ఎక్కి రాకముందు ఒక 2 వారాల ముందు అడిగిన మా డాడీని, నేను డాడీ నీకు 50,000 వస్తున్నాయి అమ్మా నెలకి, మన స్కూల్ ఫీజు కట్టొచ్చు కదా. స్కూల్ ఫీజు కూడా అప్పుడు తక్కువనే ఉండే. 8th క్లాస్ కి ఎంత నీ స్కూల్ ఫీజు? 850. 850 అంతే. ఆయన చదివిన చెల్లపల్లిలో. ఓకే 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 850 నాకు, ఇతనికి 750. 50,000 వస్తున్నాయి డాడీ, ఒక 2,000 పడితే నా స్కూల్ ఫీజు అయిపోయింది కదా అంటే, నీకెందుకు డబ్బుల గురించి నీకు అవసరం, ముందు చదువుకోపో అని అంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ చదివి ఈయనకు 30,000, ఈయనకు 25,000. పండగకి ఏమన్నా కొనిస్తారా వీళ్ళకి పిల్లలకి వాళ్ళు? అసలు ఏం లేదు సార్, వీళ్ళ గురించి మర్చిపోయారు సార్. వీళ్ళకి 1 రూపాయి కూడా వాళ్ళ నుంచి ఏం తెలియదు అసలు ఇప్పటి వరకు. ఇప్పుడు అమ్మాయి లేక ఇప్పుడు ఈ పిల్లవారు వస్తే 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల 1 సంవత్సరం వాళ్ళ దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా 2 సంవత్సరాలు మా దగ్గర ఉన్నారు. వాళ్ళది 1 రూపాయి కూడా తెలియదు ఇంతవరకు. ఇంకా అన్నీ మేమే అన్నప్పుడు చేస్తారు. మాకేమైనా పెన్స్, జామెట్రీ బాక్స్ కావాలంటే అక్కడ బుక్ ఉంటుంది ఒకటి, బుక్ లో రాపిచ్చేయమంటాడు అంతే, ఇంకేమన్నాడు. బుక్ లో రాపించుకోమంటాడు, మొత్తం ఉంటాడు స్టేషనరీ షాప్ లో. ఏ కన్న తండ్రి అయినా ఎంత లేకుండా ఇటువంటి పిల్లలను పెట్టుకొని సంతోషపడాలి సార్. వాని గుణం ఏందో వాని పొట్టుకేందో ఏం అర్థమవుతలేదు. అది పిల్లల్ని చదువుకుంటే వాని వంశం నిలబడుతుంది కదా. అదే కదా వంశం నిలబడుతుంది కదా. ఇద్దరు అబ్బాయిలు కదా చక్కగా, మళ్ళీ ఆడపిల్లలు కూడా కాదు అబ్బాయిలే కదా. అదే ఆలోచన సార్. ఉన్నమాట చెప్తున్నా సార్, 2 సార్లు చచ్చి బతికిన సార్ నేను. నీకేమైంది? కూతురు అయిన బాధతో ఒకసారి పెట్రోల్ పోసుకుని అంటు పెట్టుకున్నాను. పిచ్చి పట్టిందా మీకు? మళ్ళీ ఒకసారి ఉరి పెట్టుకున్నా సార్, ఒకసారి ఉరి పెట్టుకున్నా సార్. నెల అయినాక అయితే ఈ అబ్బాయికి తెమ్మంటే అగ్గిపెట్టి తాత అగ్గిపెట్టి తెమ్మంటుండంటే నేను పైకి పోయి చూసి ఇంకా కింది తీసుకొచ్చు. కాదు పిల్లల ముందు మీరు ఏంటి అసలు? అది పిచ్చి సార్, ప్రేమ పిచ్చిలా లేదు, మీరు తయారవుతున్నారు పిచ్చోళ్ళలాగా. అంటే ఇక కూతురు అయిన ఎమోషన్ ఏం పని చేస్తుంది. మీరు పోయి వీళ్ళందరినీ ఏం చేద్దామని, ఇప్పుడు మళ్ళీ మీ ఆవిడని కూడా రోడ్డు మీద పడేద్దామనా? అదేం ఆలోచనలు అసలు? ఎందుకంటే పైసలు మునిగిన సార్, వాడిన పైసలు అటు అప్పులు చేసుకుంటే అంతలో అమ్మ కూడా చనిపోయింది సార్. మా అమ్మ కూడా చనిపోయింది. బాధపడి మనిషి అన్నాక బాధలు ఉండవా? ఉంటాయి సార్. మరి ఆ మాత్రం దానికి ప్రతిదానికి ఇప్పుడు మీ అమ్మాయి విషయంలో ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, మరి మీకేమైంది? మీ అమ్మాయి కూడా స్ట్రాంగ్ మీలాగా తెలుసా మీకు ఆ విషయం? ఆమె స్ట్రాంగ్, ఆమె చనిపోవాలనుకుంటే ఎప్పుడో చనిపోయేది, ఇన్ని రోజుల వరకు ఉండేది కాదు. చాలా స్ట్రాంగ్ అమ్మాయి, కాకపోతే ఏదో జరిగింది తెలియకుండా. ఒకడు 3 లక్షలు ముంచేయండు, ఒకటి 1,20,000 ముంచేయండు, ఒకటి 1,60,000 తీసుకొని ముంచేయండు. మేము రప్పిస్తాం, మేము అమ్మవారి పూజ చేసి రప్పిస్తాం, మాకు ఆ శక్తి ఉంది, మేము అఘోరవాళ్ళం అట్లా అట్లా నమ్మితే ఇక మా కంపెనీ మా స్కూల్లో డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 50,000, వీళ్ళ దగ్గర 50,000, 100కి 3 రూపాయలు 5 రూపాయలకి వేసి పెట్టిన. లాస్ట్కి వచ్చే వరకు ఆశ కొట్టేసుకున్నాను, అందరి చేతుల్లో తీసేది. మాకు పెట్టిన పైసలు నువ్వు హాస్పిటల్ పోతావు, డాక్టర్ చూపించుకుంటావు, పైసలు పెడతావు, మళ్ళీ నీకు రిటైర్మెంట్ ఇస్తాడా అని ఇట్లా సాగు చెప్తున్నారు. అట్లా ఇక ఆశ కొట్టేసుకుని జ్యోతిష్లో నమ్మొద్దు. అబ్బాయికి కోవిడ్ కూడా వచ్చింది సార్. అప్పుడు సెకండ్ టైం లో నాకు వచ్చింది, ఈ అబ్బాయికి వచ్చింది, మా అబ్బాయికి వచ్చింది. ఈ అబ్బాయికి వస్తే కోవిడ్ వస్తే కూడా మా ఇంటి ముందు ఆయన చెప్తే కూడా అసలు రాలేదు చూడడానికి. కోవిడ్ టైంలో మిగతా వాళ్ళు రారులేండి చూడడానికి, ఎందుకంటే వాళ్ళు కూడా తగ్గినాక కూడా కూర్చొని చూడాలి కదా. అవునవును, అది కరెక్టే, అసలు రాలేదు. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పుడు మా మీడియా తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి.
మా అమ్మాయి కావాలి సార్. కావాలి. ఎక్కడ ఉందో. ప్రయత్నం చేద్దాం. ఆమె ఎక్కడున్నా కొద్దిగా మా ఇంటికి వస్తాడు చెప్పాను సార్. మనం ఆ ఫోటో ఆవిడ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కింద స్క్రోలింగ్ లో వేసేస్తా. మీకు ఫోన్ వచ్చినా మీరు నాకు చెప్పండి, మాకెవరికన్నా తెలిసిన మేము చెప్తాం. వీలైనంత వరకు డైలీ 1-4 సార్లు ఇవి వేసేలాగా ప్రయత్నం చేద్దాం. చేయండి సార్. మా అమ్మాయి మాకు కావాలి సార్. ఈ పిల్లలకు తల్లి కావాలి సార్. తప్పకుండా అమ్మాయి ప్రయత్నం. కోసం నేను రోజు 3 సంవత్సరాలు నాకు కానీ ఇప్పటికి ఏ ఒక్కటే ఒకటి సార్, ఆధారం లేదు సార్. తల్లి కొడుకులను కలపాలి. కలిపితే వాళ్ళకి ఏదైనా ఒక రూమ్ చూసి పెడితే వాళ్ళంతా వాళ్ళు బతుకుతారు అన్న. వీళ్ళ డాడీ లేకపోయినా సార్ సరే, వాళ్ళ అమ్మ వీళ్ళని చూసుకుంటది, మేము చూసుకుంటాం వీళ్ళ అమ్మని వీళ్ళను. మాకు అమ్మాయి కావాలి. ప్రయత్నం చేద్దాం. అండ్ అతన్ని కూడా కలిసి మాట్లాడదాం. ఆయన సంగతి కూడా తెలుద్దాం, విషయం అంతా కనుక్కుందాం. దీన్ని మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తా. మీరు ఇంకా వాళ్ళని వీళ్ళని నమ్మి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలవ్వకండి. ఇంకేవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకొని కిరోసిన్లు పోసుకున్నాయని చెప్పకండి. అందరికీ తెలిసేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నాది. ఓకేనా? అమ్మాయి మిస్సింగ్ అంతే. మన అమ్మాయి పోయి ఎక్కడో మిస్ అయింది, అమ్మ నువ్వు ఎక్కడ అని పిల్లలు అడుగుతున్నారు, తీసుకొచ్చే బాధ్యత మనది అంతే. సరేనా? ధైర్యంగా ఉండండి. అమ్మనే కావాలంటారు సార్ పిల్లలు. ఏం చేయకండి, ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ధైర్యంగా ఉండండి. సరేనా? డన్.